నాకు క్లారిటీ ఉందండి. నాకేం క్లారిటీ అంటే ఐ ట్రస్ట్ మై ఇన్స్టింక్ట్స్. నేను బాగా నమ్ముతా. నేను ఒకటి దేవుడిని నమ్ముతా. జనరల్గా చాలా మంది తక్కువ తెలిసేది, నేను దేవుడిని చాలా నమ్ముతాను. నెక్స్ట్ నా ఇన్స్టింక్ట్స్ని నమ్ముతాను. నాకు ఈరోజు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు 100%, మళ్ళీ చెప్తున్నా, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఉందా అంటే లేదు. ఎందుకంటే నాయకుడు అనేవాడు ఎవరినో నమ్మాలి, తప్పదు. నాయకుడే ఓట్లు వేసుకోలేడు కదా, ఎవరినో నమ్మాలి. కానీ 100% కొంతమంది చేస్తున్నటువంటి ఈ కొన్ని అంటే వాడకూడదేమో చిల్లర చేష్టలు ఏవైతే ఉన్నాయో ఇవి చూస్తుంటే 2029లో ఏం జరుగుతుంది అన్నది ఈరోజు ఒక క్లారిటీ ఉంది. ఉదాహరణ మీకు చెప్తాను. నాకు ఒక పెద్ద ఆయన ఫోన్ చేశారు. అంటే నేను ప్రజలతో మాట్లాడుతున్నాను, నా ఫోన్ నెంబర్ అవైలబుల్గా ఉంది. చేశారు. ఆయనకి 84 సంవత్సరాల వయసు. ఆయన ఒక మాట అన్నాడు. అంటే మాట్లాడుతూ ఆయన నేను అడిగా, 2029లో ఎవరు గెలుస్తారండి, మీరు నిజం చెప్పండి, మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి. అంటే ఆయన ఒకటే మాట్లాడాడు, కూటమి గెలుస్తుందండి అని. అదేంటి సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అంత పెద్ద అభిమాని, మీరు కూటమి గెలుస్తుందని ఎలా చెప్తారు అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మా జిల్లా ఫలానా, మా మండలం ఫలానా, మా ఊరు ఫలానా, మా ఊరికి మీరు రండి, మా ఊర్లో వైసీపీ క్యాడర్ ఉందా లేదా ఒకసారి చూసి వెళ్ళండి. లేదు, మా ఊర్లో వైసీపీ క్యాడర్ లేదు. ఈరోజు నాయకులు ఏం చేస్తున్నారు, పొద్దున్న లేస్తున్నారు, మీడియా ముందు, వాళ్ళ సోషల్ మీడియా ముందు, వాళ్ళ న్యూస్ పేపర్ల ముందు 4 మాటలు మాట్లాడుతున్నారు, ముందున్న వాడి మీద విమర్శలు చేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. అదే రాజకీయం అనుకుంటున్నారు. కాదు, క్షేత్రస్థాయిలో టీడీపీ ఎంత బలంగా ఉందో వైసీపీ ఉందా అది చూసుకోవాలి కదయ్యా. లేదు బలంగా. నేను చెప్తున్నాను మీకు, నాకు 84 సంవత్సరాలు అన్నాడు. ప్రజలలో క్లారిటీ ఉన్నప్పుడు పాషా గారికి క్లారిటీ లేకపోవడం ఏంటి? 1-2 నియోజకవర్గాల్లో లేనంత మాత్రాన మొత్తానికి వైసీపీ క్యాడర్ బలంగా లేదు అనడం కరెక్ట్ కాదు కదా. 1-2 నియోజకవర్గాల్లో లేకపోతే బలంగా లేదు అనడం కరెక్ట్ కాదు, మీరు చెప్పింది. కానీ 1-2 నియోజకవర్గాల్లో మాత్రమే ఉంటే అది ఇబ్బంది. సేమ్. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. వీళ్ళు ఏం చేశారు అంటే, ఉదాహరణలు కూడా చెప్తున్నాను. వీళ్ళు ఏం చేశారు అంటే, వీళ్ళు కమిటీలు, గ్రామ స్థాయి మండల స్థాయి కమిటీలు అని చెప్పేసి చేశారు. ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 175 నియోజకవర్గాలు ఉన్నాయి. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పమనండి, జనవరి 15వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలు పూర్తవ్వాలి అన్నారు మిథున్ రెడ్డి గారు. ఒక డెడ్ లైన్ ఇచ్చారు. ఈ రోజు మనము మే నెలలో ఉన్నాము. ఈ రోజు కూడా మీరు చూస్తే 2-3 నియోజకవర్గాలు తప్పిస్తే, ఆ 2-3 నియోజకవర్గాల్లో ధర్మవరం ఉంది. 2-3 నియోజకవర్గాలు తప్పిస్తే మిగతా నియోజకవర్గాలలో అసలు ఎక్కడన్నా కమిటీలు అన్నటువంటి వర్డ్ వస్తుందా? ఎక్కడన్నా చూస్తున్నాం మనం? ధర్మవరంలో నో డౌట్ చాలా బాగా చేశారు కేతిరెడ్డి గారు. నేను వెళ్ళాను, కలిసి కంగ్రాచులేషన్ చెప్పొచ్చా. సో అట్లా ఒక 2-3 ఉన్నాయి, కాదని అన్నాను. కానీ మిగతా 170 నియోజకవర్గాలు ఎటు వెళ్ళాలి? ఆ 5 నియోజకవర్గాల్లో గెలిచేస్తారా మీరు? ఒకసారి చూసుకోవాలి. నేనేదో ఇలా మాట్లాడి వైసీపీకి నేనేదో నెగిటివ్గా వెళ్తున్నాను అంటే సరే, మీరు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఎవరికో నెగిటివ్ పాజిటివ్ ఉండవలసింది నాకేంటండి కర్మ? నాకేమన్నా జీతాలు ఇస్తున్నారా? ఎలా అయిపోయిందంటే పాయింట్ మీరు తీశారు కాబట్టి ఇస్తున్న అమౌంట్ సరిపోవట్లేదేమో, మేము బలంగా మా వాయిస్ వినిపిస్తున్నాం కాబట్టి ఇంకొంత డిమాండ్ చేయడానికి భాష ఎక్కడో మారిపోయాడు, ఇది ఎక్కడ మనకు నెగిటివ్ అయిపోతుందో అనేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కోసము, అంటే మీ వీడియోస్లో కింద వచ్చిన కామెంట్స్ కావచ్చు, మీ గురించి డిస్కషన్ వచ్చిన దగ్గర కావచ్చు, మోర్ మనీ డిమాండ్ చేయడం కోసం తప్పితే ఇంకొకటి లేదు అన్న ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. అదే క్వశ్చన్ మరి మీకు వస్తుందా రాలేదా అది మీరు భగవంతుడు నమ్ముతారు కాబట్టి మీ మనస్సాక్షికి, మీ ఆత్మసాక్షికి, మీకు దగ్గర ఉన్న వాళ్ళకి తప్పితే ఇంకెవరికీ తెలియదు. నేను ఒకటే ప్రశ్న అడుగుతానండి. అంటే మిగతా అనలిస్ట్ చాలా మంది ఉన్నారు కదా, నేను కేఎస్ ప్రసాద్ గారు ఎందుకు, మిగతా అనలిస్ట్ కూడా అందరు ఉన్నారు కదా, మరి వాళ్ళందరికీ ఎంత ఇస్తున్నారు ఒకసారి చెప్పమనండి చూద్దాం. చెప్పమనండి చూద్దాం ఒకసారి. ఇంకో విషయం ఏంటంటే, నేను ఒక 20 ఏళ్ల వయసులో, 25 ఏళ్ల వయసులో నేను జర్నలిజంలోకి రాలేదండి. నేను 20-25 ఏళ్ల వయసులో నేను సంపాదించడానికి వెళ్ళా. సంపాదించుకొని నా కుటుంబం, నా పిల్లలకి నేను పెట్టవలసింది అక్కడ పెట్టేసి, స్టిల్ మై డాటర్స్ ఆర్ ఇన్ స్కూల్, ఆ స్కూల్లోనే ఉన్నారు చిన్నపిల్లలు, వాళ్ళందరికీ చేయవలసింది చేసి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చా. ఒకటి. రెండోది, సరే పాషా గారికి ఇస్తారు, ఏమి ఇస్తారు? నెలకు 1 లక్ష ఇస్తారా, 2 లక్షలు ఇస్తారా? ఓసారి చెప్పానండి. నేను నా ఖర్చు ముందు పెడతాను, నేను ఇచ్చే శాలరీస్ ముందు పెడతాను, మాట్లాడుకుందాం. మీరు ఇచ్చే ₹1,00,000 2 లక్షల రూపాయలకి ఆలోచించే వ్యక్తినైతే నా ఒక ఈవినింగ్ ఖర్చు ఒక 5,000 ఉంటుంది. నేను తాగను, మళ్ళీ కమెంట్లు పెడతాను, నేను తాగాను. నాకు ఫ్రెండ్స్ చాలా ముఖ్యం. మేము 19 మంది ఫ్రెండ్స్, 19 మంది కలిసి తిరుగుతాం. సో నా ఖర్చులు, నా మెయింటెనెన్స్ చాలా కష్టం అండి. వైసీపీ నిజంగా నా మెయింటెనెన్స్ ఎత్తగలిగితే రమ్మనండి, ఎంత ఇస్తారో చెప్పమనండి, ఐఎమ్ రెడీ.
ఓకే. అమ్ముడు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఇచ్చాము ఇస్తాము అని మాటలు మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. ఎందుకు ఊరుకోనంటే నేను అంత చిన్న వ్యక్తిని కాను. నా స్థాయి ఉంది ప్రపంచంలో. నేను నా స్థాయిని సంపాదించుకొని వచ్చా. ఓకే. అండ్ జర్నలిజంలోకి నేను సంపాదించుకోవడానికి రాలేదండి. క్లియర్గా చెప్తున్నాను మీకు. ఇప్పుడే అన్నారు కదా అమ్ముడు పోవడానికి సిద్ధంగా నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను కొనాలి. మొత్తం పార్టీ మొత్తం మీరు అమ్ముకున్నా కూడా నన్ను కొనలేరు. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ పార్టీ మొత్తం మనం ఒక బ్యాలెన్స్ షీట్ తీస్తే వర్త్ ఆఫ్ ఎంత ఉంటుంది? ఓ 10,000 కోట్లు ఉంటుందా? మేబీ ఓ 1,00,000 కోట్లు ఉంటుందా? నన్ను కొనడానికి అది కూడా సరిపోదు అంటున్నాను. అర్థం అది. మీ వ్యక్తిత్వం అంత గొప్పది. నన్ను గొప్పదంటలే. మరి వ్యక్తిత్వం గొప్పదంటే డబ్బా కొట్టుకుంటున్నాను అంటారు. కాదు, నేను అలాంటి వ్యక్తినే. ఓకే. నేను అంత సింపుల్గా డబ్బుల కోసం మీరు నన్ను కొనొచ్చు. ఎలా కొనొచ్చు? మీరు చేసే మంచి చెప్పండి. ఓకే. పాషా గారు మేము మంచి చేసినామండి, చిన్నపిల్లలకి చూసినారా ఇది అమ్మఒడి అని తీసుకొచ్చినాము, ప్రపంచంలో తన పిల్లల్ని తాను స్కూల్కి పంపిస్తే తల్లికి డబ్బులు ఇస్తాము అన్న మంచి పని చేసినామంటే తల ఉంచుతాను నేను. అందుకే తల ఉంచింది. ఎక్కడన్నా చూసారా భారతదేశంలో? చెప్పారు ఎప్పుడన్నా చూసారా భారతదేశంలో ఎవరన్నా తల్లికి డబ్బులు ఇచ్చి పిల్లల్ని స్కూల్కి పంపించే అన్న కాన్సెప్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి రాలా, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ గుడ్ పర్సన్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ గుడ్ లీడర్ అన్న దానికంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే. మంచి మనసున్న వ్యక్తి అని నేను అంటాను. ఇంకో చిన్న విషయం, మరి చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు ఎప్పుడు ఇట్లాంటి కనిపించలేదా అని మీరు అడగొచ్చు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. తిరుమలలో అలిపిరి మెట్లెక్కి పైకెక్కుతాం మనం. మీరు వెళ్ళి ఉంటారు, చూసుంటారు. ఈ రోజు కూడా అక్కడ వాటర్ బాటిల్స్ లేదా చిన్న చిన్న ఏదో బజ్జీలు అవి వేసుకున్న వాళ్ళు పెద్ద ఎత్తున మోసుకుని ఆడవాళ్ళు వెళ్తారు, పైకి వెళ్తారు. ఆడవాళ్ళు 60 ఏళ్ల వయసు బాటిల్స్ ఎత్తుకుని వెళ్తారు. అలిపిరి మెట్లు ఎక్కాలి అంటే ఒక వ్యక్తి, నేను మీ ఆఫీస్ మెట్లు ఎక్కి పైకి చెమటలు వచ్చేసినాయి నాకు. ఉదాహరణ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు అలిపిరి మెట్లు ఎక్కిపోతే చెమటలు వచ్చేసినాయి ఆయనకి, ఆగి వెళ్ళారు. అట్లాంటిది ఆ ముసలామె బాటిల్ మోసుకొని వెళ్తుంటే దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. BBC ఒక కథనం రాసింది, చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. నేను అదే రోజు చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశాను, సార్ చాలా మంచి పని చేశారు సార్, పెద్ద పెద్ద నాయకులు చేయలేని పని, సింపుల్ విషయం ఇది, పెద్ద ఖర్చు అయ్యే విషయం కాదు, సింపుల్, బట్ మీరు స్పందించారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు కనిపించింది, స్పందించినాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన కొంతమందికి అప్పట్లో అంటే అధికారంలోకి రాకముందు కొంతమందికి తన సొంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళకి సహాయం చేశారు. నేను అప్పుడు కూడా స్పందించాను. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడిగా ఏమో పక్కన పెట్టేస్తే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మంచి మనసు చాటుకున్నారు అని చెప్పేసి అవన్నీ కనిపించవు. కామన్లేండి అది. అంటే ఈ భాగం ఎక్కువ ఉన్నప్పుడు ఆ భాగం తక్కువ కనిపిస్తుంది, అది ఉండేది అది.